ప్రభుత్వం ప్రకటించిన 4 పథకాల అర్హుల జాబితా తప్పులు తడకగా ఉందని కౌన్సిలర్ కాటం శోభా రఘురాం ఆరోపించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 42వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ సభలో అధికారులు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. అయితే అనర్హులను అనర్హులుగా గుర్తించారని ప్రజలు ఆరోపించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ శోభా రఘురాం మాట్లాడారు. ఎంతో మంది పేదవారిని ప్రభుత్వం అర్హులుగా ప్రకటించకపోవడం సరికాదన్నారు. అధికారులు ఈ జాబితాను పునః పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. అనంతరం వినోద అనే మహిళ మాట్లాడుతూ తనకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం కోసం అప్లికేషన్ చేస్తే మళ్లీ స్థలంతో పాటు ఇల్లు వచ్చే లిస్టులో పేరు వచ్చిందని, తనకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే లిస్టులో పేరు లేదని వాపోయారు. తన ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. మా 42వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లను లీస్ట్ ఆన్లైన్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో లీస్ట్లో పేర్లు లేనటువంటి వాళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్స్ ఈరోజు స్వీకరించడానికి ప్రభుత్వం మళ్ళొక్కసారి అవకాశం కల్పించింది. ఇది కొంత ఊరట కలిగించే విషయమైనా కానీ దీనిపైన ప్రజలు చాలా నిరాశ చెందుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రభుత్వం పారదర్శకంగా సర్వే చేసి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఆహార భద్రత రేషన్ కార్డులు కానీ సకాలంలో అందించి ప్రజల సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇంటింటికి వచ్చి సర్వేకి వచ్చిన వాళ్ళు కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాకు ఫ్లాట్ ఉంది, లోన్ కోసం అప్లై చేసుకున్నాము. కానీ వాళ్ళు అన్ని వివరంగా క్లారిటీ అడగకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొన్ని రాసుకపోయారు. వాళ్ళకి ఓపిక లేకపోతే ఇంటికాడ కూర్చోవాలి, లేకపోతే లేదు. ఎందుకంటే మేము లేని వాళ్ళము, ఏమి అడగాలో ఏదో అడగదో తెలియదు. కాబట్టి మీరు క్లారిటీ అడిగి నిమ్మలంగా మేడంకి ఏదైనా తెలియకుండా అన్నీ తెలిసేటట్టు వివరంగా వాళ్ళందరికీ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సర్వేలు కొన్ని తప్పు జరిగినాయి. చాలామందికి తెలియక వాళ్ళు చెప్పినా కూడా ఏమన్నా అడిగితే కూడా చిరాకు పడుతున్నారు. కొంచెం ఓపిక కొద్దీ చెప్పాలని కోరుకుంటున్నాను.